హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మా యొక్క యూట్యూబ్ ఛానల్ సమాచార సమీక్షకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్రీగా ఇచ్చేటటువంటి 3 గ్యాస్ సిలిండర్ల గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. మనకి ఎన్నికల హామీలో భాగంగా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇస్తామని అయితే కూటమి హామీ ఇచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా. ఆ ఇచ్చినటువంటి హామీ మేరకు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. అయితే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ హామీ ఎప్పుడు అమలు చేస్తారా అని అయితే ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ పథకం గురించి అయితే ప్రజల్లో కొంత తిరకాసు అనేది ఏర్పడిందండి. ఆ తిరకాసు ఏంటి అనేది మనం కానీ గమనించినట్లయితే, ఈ పథకం అనేది కేవలం ఆడవారికి మాత్రమే ఇస్తారా, లేదన్నట్లయితే మగవారికి కూడా ఇస్తారా, అదేవిధంగా ఈ పథకం దీపం లేదా ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వారికి మాత్రమే ఇస్తారా, లేదా అందరికీ ఇస్తారా, ప్రతి ఒక్క రేషన్ కార్డు ఉన్న వారికి ఇస్తారా అనేటటువంటి అనేక సందేహాలు అయితే ప్రజల్లో ఏర్పడ్డాయి. నేనైతే వీటి గురించి మీకు వివరంగా తెలియజేస్తానండి. మీరైతే వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరైతే వీడియోను చూస్తున్నారు కానీ మా యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మనం ఛానల్. మనం లేట్ చేయకుండా వివరాల్లో వెళ్ళినట్లయితే, ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఉచిత హామీలు దీపం లేదా ఉజ్వల పథకం కింద మహిళలకు ఫ్రీగా గ్యాస్ కనెక్షన్లు అయితే ఇస్తారు కదా. ఇవైతే ఆడవారి పేరున మాత్రమే ఇస్తున్నారు. అయితే ఈ యొక్క 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేటటువంటి పథకానికైతే ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు ఆడవారికి మాత్రమే మేము ఉచితంగా ఇస్తాము అని అయితే ప్రభుత్వం ఎక్కడా కూడా చెప్పలేదండి. మనకి ఏ విధంగా అయితే అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారో అదేవిధంగా ఈ పథకం కూడా రేషన్ కార్డును ఆధారంగా చేసుకొని ప్రతి ఒక్క రేషన్ కార్డుకు సంవత్సరానికి అంటే ఏటా 3 గ్యాస్ సిలిండర్లను అయితే ఉచితంగా ఇస్తారు. అయితే మనకి ఇక్కడ ఒక సందేహం అండి. ఈ యొక్క గ్యాస్ సిలిండర్లను మనకి ఉచితంగా ఇస్తారా లేదా మనం డబ్బులు కట్టాలా అనేది మనం కానీ చూసినట్లయితే, మనకైతే ఉచితంగా ఇవ్వరండి. మనమైతే డబ్బులు కట్టాలి. ఫస్ట్ మనం డబ్బులు కట్టి గ్యాస్ కానీ తీసుకున్నట్లయితే, ఇంతకుముందు ఏ విధంగా అయితే మనకి సబ్సిడీ రూపేణ మనకి డబ్బులను తిరిగి మన ఖాతాలో జమ చేశారో, అదేవిధంగా గ్యాస్కి మనం ఎంతైతే డబ్బులను కట్టామో అవే డబ్బులను మరలా తిరిగి మన బ్యాంకు ఖాతాలో అయితే ప్రభుత్వం జమ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ దీనికంటూ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయండి. అవి ఏంటి అనేవి మనం కానీ చూసినట్లయితే, ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా ఇస్తారండి. అదేవిధంగా దీనికి గాను మీరు మీ యొక్క గ్యాస్ కనెక్షన్ ఏదైతే మీ యొక్క గ్యాస్ ఏజెన్సీ ఉంటుందో ఆ గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి మీరైతే మీ యొక్క గ్యాస్కి ఈకేవైసీ చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క గ్యాస్కు ఎవరిదైతే ఆధార్ కార్డు లింక్ అయి ఉంటుందో సేమ్ అదే ఆధార్ కార్డు వాళ్ళ బ్యాంకుకి వెళ్ళి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా అదే ఆధార్ కార్డు లింక్ చేసుకొని మీరైతే ఈకేవైసీ చేసుకోవాలి. దీని ద్వారా ప్రభుత్వం ఎప్పుడైతే ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తూ మీ యొక్క ఖాతాలలో సబ్సిడీ డబ్బును జమ చేస్తుందో ఆ టైంలో ఎటువంటి అవాంతరాలు అనేవి ఏర్పడకుండా నేరుగా మీ బ్యాంకు ఖాతాలో అయితే డబ్బులు జమ అవుతాయి. అదేవిధంగా ఆయన చూసినట్లయితే ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ అనేది సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు కదా. ఈ యొక్క 3 సిలిండర్లు అనేవి వరుసగా ఇస్తారా అనేది మనం కానీ చూసినట్లయితే వరుసగా అయితే ఇవ్వరండి. మనకి సంవత్సరానికి మొత్తం 12 నెలలు కాబట్టి 12 నెలలని 3గా మనం కానీ విభజించుకున్నట్లయితే ప్రతి 4 నెలలకి ఒక గ్యాస్ చొప్పున 3 గ్యాసులు అయితే ప్రతి రేషన్ కార్డుకు ప్రభుత్వం అయితే అమలు చేస్తుందండి. దీనిపై ప్రభుత్వం అయితే ఆల్రెడీ మనకి ఒక హామీని కూడా ఇచ్చారు. మనకి వచ్చే